దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. మనం ఈరోజు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి సమాజ వికాస ప్రయోగాలు మొదటి పార్ట్ చేసుకుంటున్నాము. దీని తర్వాత ఇప్పుడే పార్ట్ 2 కూడా చేయడం జరుగుతుంది, ఎందుకంటే పరీక్ష దగ్గర పడుతుంది కాబట్టి. మీరు గమనించాలి, అసలు ఈ యొక్క సమాజ వికాస ప్రయోగాలు అనేవి ఏంటివి. మామూలుగా ప్రస్తుతం వచ్చేసి ప్రభుత్వాలే సమాజ వికాసానికి కొన్ని పథకాలు ప్రవేశపెడుతుంది, గ్రామ పంచాయతీలు ఆ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ బ్రిటిష్ వారి కాలంలో గమనించండి, 1920 అంటే బ్రిటిష్ వారి కాలం, బ్రిటిష్ పరిపాలన కాలంలో అప్పుడు ప్రభుత్వాలు ఏం చేసేటివి అంటే, ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా కానీ అయితే కొందరు ముందుకొచ్చి కొన్ని గ్రామ పంచాయతీలు కానీ కొన్ని సమాజం అభివృద్ధి చెందే విధంగా కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. అందులో సమాజ వికాస కేంద్రాల్లో మొట్టమొదటిది ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలు అభివృద్ధి చెందే విధంగా మొట్టమొదటి గుర్గా ప్రయోగం 1920లో జరిగింది. అయితే దీని తర్వాత పార్ట్ 2లో ఇంకా 4 ప్రయోగాలు అనేవి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రయోగాలు చెప్పుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ముఖ్యంగా డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ ఒక పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆ ఒక ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం చిన్న టిప్స్ ద్వారా మనం ఈ యొక్క పాఠంలో గుర్తుపెట్టుకుందాం. ఇది కేవలం ఒక 4 లేక 5 నిమిషాల్లో మీ ముందు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు గమనించండి, గుర్గావ్ ప్రయోగం మీరు గమనించినట్లయితే 1920వ సంవత్సరం. ముందుగా మన మ్యాటర్ చదువుకున్న తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలన్న అంశాన్ని కూడా మీకు చెప్తాను. 1920లో అప్పటి పంజాబ్ రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన ఎఫ్ఐ బ్రేయన్ గ్రామీణాభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించాడు. అప్పట్లో ఆయన పంజాబ్ రాష్ట్రంలో గుర్గావ్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేసేవాడు. ఆయనే గమనించాలి, మన వ్యక్తి కాదు, ఆయన విదేశీయుడైనా కూడా మన ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు ఒక గ్రామీణ అభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరంటే ఎఫ్ఐ బ్రెయిన్ అనే వ్యక్తి 1920 సంవత్సరంలో. అయితే ఈయన అది 20లో జరిగింది. అయితే 1933లో ఈయనే కమిషనర్గా గ్రామీణ పునర్నిర్మాణ కమిషనర్గా పదోన్నతి పొందిన తర్వాత, ఆయన కమిషనర్ అయిన తర్వాత ఆ యొక్క ఉద్యమం, గుర్గా ఉద్యమం అనేది ఇంకా ఊపందుకుంటుంది. ఆ ప్రాంతంలో ప్రభుత్వం వచ్చేసి ఆ సమయంలో ప్రభుత్వం ఈ యొక్క ఉద్యమాన్ని గుర్తించి 1935-36 సంవత్సరంలో ఈ యొక్క ఉద్యమానికి అనగా వీళ్ళు చేసే గ్రామీణ అభివృద్ధి ఉద్యమానికి ₹1 కోటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఓకేనా, అంటే గ్రామం అభివృద్ధి చెందాలని ఒక ఆకాంక్షతో. ఓకేనా, అయితే ఈ యొక్క ప్రయోగంలో అసలు ముఖ్యాంశాలు ఏంటి, ప్రయోగం అంటే ఏంటి, గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అసలు అంశాలేంటి, గుర్గావ్ ప్రయోగంలో అంశాలేంటి గమనిస్తే, వ్యవసాయోత్పత్తిని, ప్రజారోగ్యాన్ని పెంపొందించటం ఒకటి, రెండవది వచ్చేసి అభివృద్ధి పథకాలను వ్యవస్థీకరించటం రెండవది, మూడవది వచ్చేసి వివాహం, ఉత్సవం, విందు వినోదాలలో జరిగే ధన వ్యయాన్ని తగ్గించి ఆ యొక్క ధనాన్ని ఎవరికి ఉపయోగించాలి, గ్రామీణ అభివృద్ధికి ఉపయోగించాలి. ఈ యొక్క కాన్సెప్ట్తో వీళ్ళు ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరంటే ఆయన విదేశీయుడు ఎఫ్ఐ బ్రయన్. ఆయన గ్రామీణ పునర్నిర్మాణ కమిషనర్గా అయిన తర్వాత ఈ యొక్క ఉద్యమం ఇంకా ఊపందుకుంటుంది. అప్పుడు ఆ ప్రభుత్వం గుర్తించి ₹1 కోటి కేటాయించడం జరిగింది. ఆ ₹1 కోటి ఈ యొక్క పథకాలను వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్గావ్ అనగానే 1920 గుర్తు రావాలి, గుర్గావ్ ప్రయోగం అనగానే ఎఫ్ఐ బ్రయన్ గుర్తు రావాలి, గుర్గావ్ ప్రయోగం అనగానే మనకు ప్రయోగంలో ముఖ్యాంశాలు గుర్తు రావాలి. ఇవే మెయిన్, వెరీ ఇంపార్టెంట్. ఈ పేరు గుర్తు రావాలి, ఏ సంవత్సరంలో ఆయన కమిషనర్ అయ్యాడు, ఇవి ఇవి అడగకపోవచ్చు. గుర్గావ్ ప్రయోగం గుర్తు రావాలి, సంవత్సరం గుర్తు రావాలి. ఓకేనా, ₹1 కోటి విరాళం ఇచ్చింది గుర్తు రావాలి, ఈ యొక్క ముఖ్యాంశాలు గుర్తు రావాలి. ఎలా గుర్తు రావాలి, గుర్గావ్ అనగా మనకు తెలిసిన పదం. నిద్రపోయేటప్పుడు మనం గురక పెడతాం కదా, నిద్రపోయేటప్పుడు గురక పెడతాం కదా. 20 సంవత్సరాలప్పుడు ఎవరైనా గురక పెడతారా అండి? మంచి వయసులో ఉన్నప్పుడు గురక పెట్టకూడదు. ఎవరు పెడతారంటే బ్రెయిన్ లేని వాళ్ళే పెడతారు, అంతే కదా. అలా గుర్తుపెట్టుకోవచ్చు. గురగా అనగా గురక, 20 సంవత్సరాలప్పుడు ఎవరైనా గురక పెడతారా? నెక్స్ట్ ఎవరు పెడతారంటే వాళ్ళు బ్రెయిన్ లేని వాళ్ళే. ఎఫ్ఐ బ్రెయిన్ అంటే పేరు గుర్తొస్తుందా, బ్రెయిన్ లేని వాళ్ళే గురక పెడతారు. ఆ విధంగా నువ్వు సోమరిపోతుగా గురక పెట్టకుండా నువ్వు చేయాల్సింది ఏంటి, నీ గ్రామంలో నువ్వు వ్యవసాయం చేసుకోవాలి. వ్యవసాయం చేస్తేనే అదొక ఎక్సర్సైజ్గా నీకు ఉండి నీకు ఆరోగ్యం లభిస్తుంది, ప్రజారోగ్యం. అదేవిధంగా నువ్వు ఆ విధంగా అభివృద్ధి చెందుతావు. నువ్వు అభివృద్ధి చెందిన తర్వాత నువ్వు వివాహం చేసుకుంటే నువ్వు అందరికీ విందివచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం గమనించాలి.
మొత్తం మ్యాటర్ చదివిన తర్వాత మ్యాటర్ అంతా ఒక సింపుల్ గా గుర్తుపెట్టుకుంటే, గుర్గావ్ 20 సంవత్సరాలప్పుడు గురక పెట్టకూడదు. గురక పెట్టే వ్యక్తి బ్రెయిన్ లేని వ్యక్తి. ఓకేనా? అదేవిధంగా నువ్వు సోమరిపోతుగా ఉండకుండా నువ్వు బ్రెయిన్ ఉపయోగించి 20 సంవత్సరాలప్పుడు బ్రెయిన్ ఉపయోగించి 20 సంవత్సరాలప్పుడు నువ్వు బ్రెయిన్ ఉపయోగించి నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వు వ్యవసాయం చేస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వు వ్యవసాయం చేస్తే నువ్వు ఆరోగ్యం పొందుతావు. ఫస్ట్ ఆఫ్ తర్వాత అభివృద్ధి చెందుతావు. అదేవిధంగా నువ్వు వివాహం చేసుకోవచ్చు. గమనించాలి, వివాహం అంటే ఏంటంటే ఇక్కడ వివాహం, ఉత్సవం, విందు, వినోదాలలో జరిగే ధన వ్యయాన్ని తగ్గించాలి. ఒక్కొక్కరు గమనించాలి. ఇంకా ముఖేష్ అంబానీ కానీ, అనిల్ అంబానీ కానీ, ఇలా కూతుర్లకు కానీ కొడుకులు కానీ పెళ్లి చేసేటప్పుడు ఒక్కొక్క పెళ్లి కార్డే 7,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చే పెళ్లి కార్డు ఎన్ని వేల మందికి ఇచ్చింటారు. ఆ విధంగా కాకుండా అసలు మామూలుగా మనమే ముఖ్యంగా మన భారతదేశ వాళ్ళని మిగతా వాళ్ళు పెడతారో మనకు తెలియదు కానీ మనం పెళ్లిళ్లకు, విందులకు, వినోదాలకు లక్షలు ఖర్చు పెడతాము. గమనించాలి, దాని ధన వ్యయాన్ని తగ్గించి ఆ యొక్క డబ్బును సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మార్తాండం ప్రయోగం 1921. ముందు చదువుకుందాం, తల ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకుందాం. గమనించాలి, తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మార్తాండం అనే ప్రాంతంలో ఒక అమెరికన్ వ్యవసాయ నిపుణుడు, ఆయన పేరే స్పెన్సర్ హబ్. గమనించాలి, స్పెన్సర్ హచ్ అండి. గమనించాలి, నేతృత్వంలో 70 గ్రామాలను ఎంపిక చేసుకొని యంగ్మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ సహకారంతో గ్రామీణ ప్రజల జీవితాలలో కీలక పాత్ర పోషించే మౌలిక అంశాలపై శిక్షణ ఇస్తూ ప్రజలలో అభివృద్ధిపై చైతన్యం కలిగించాడు. దీనే మార్తాండం ప్రయోగం. మీరు ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మార్తాండం అనగా 1921. ఈ మార్తాండం అనే ప్రాంతం ఎక్కడ? తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మార్తాండం అనేది ఉంది. అక్కడ ఎవరు యొక్క మార్తాండం అనే దానికి నాయకుడుగా ఉన్నాడంటే, ఆ యొక్క ప్రయోగానికి నాయకుడుగా ఉన్నాడంటే స్పెన్సర్ హచ్. ఈయన నేతృత్వంలో ఉన్న 70 గ్రామాలను ఈయన ఎంపిక చేసుకొని ఆయన ఒక గమనించాలి దేని సహకారంతో, యంగ్మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ సహకారంతో ఈయన గ్రామీణ ప్రాంతాలలో కీలక పాత్ర పోషించే మౌలిక అంశాలపై ప్రజలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రజలలో అభివృద్ధిని, చైతన్యాన్ని కలిగించడం జరిగింది. అయితే అక్కడ మార్తాండం ఇప్పుడు గురక 20 సంవత్సరాలకు ఎలా పెట్టకూడదో, గురక పెట్టినవాడు లేక పెట్టనివాడు బ్రెయిన్ ఎలా కలిగి ఉన్నాడో ఎలా గుర్తుపెట్టుకున్నామో దీనికి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, గమనించాలి, నువ్వు 20 సంవత్సరాలప్పుడు గురక పెడుతున్నావు, కానీ 21వ సంవత్సరానికైనా నువ్వు మారాలి. 21 అనగానే మార్తాండం గుర్తు రావాలి. 20 సంవత్సరాలకు నువ్వు మారకపోతే, గమనించాలి, ఇప్పుడు సమాజ వికాస ప్రయోగాలు పార్ట్ 1 చేస్తున్నాను, పార్ట్ 2 కూడా ఇప్పుడే చేస్తాను. అయితే ప్రతి ఒక్క ప్రయోగానికి లింక్ ఉంటుంది. అనగా దాదాపు మనకు 8 ప్రయోగాలు దాకా ఉన్నాయి. ఆ 8 ప్రయోగాలు కూడా మన లింక్ బేస్ చేస్తున్నాయి. ఎలా అంటే, ఇప్పుడు 20 సంవత్సరాలకు నువ్వు గురక పెట్టావు, 21వ సంవత్సరానికి నువ్వు మారాలి. 21వ సంవత్సరానికి నువ్వు మారాలి అనగా మార్తాండం 1921. మీరు గమనించవలసిన విషయం, ఇక్కడ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి, పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈయన ఎవరండి? స్పెన్సర్ హచ్. ఆయన గమనించాలి, 70 గ్రామాలను ఎంపిక చేసుకున్నాడు. 70 గ్రామాలు గమనించి 21వ సంవత్సరంకైనా నువ్వు మారకపోతే ఇంకా 70 సంవత్సరాలకి ఏం మారతావండి? ఇక్కడ సంవత్సరాలు అనేది ఎట్లా అంటే నెంబరింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నా. 70 అనేది ఇక్కడ గ్రామాలు. మార్తాండం అనగా నేను మారుతున్నాను అని 21వ సంవత్సరం చెప్పిండు. నువ్వు మారకపోయావు అనుకో, ఇంకా 70 సంవత్సరాలతో నువ్వు మారితే ఎంత, మారకపోతే ఎంత. ఇక 70 సంవత్సరాలు తీసుకోలేదు అంటే ఆ యొక్క నెంబర్ ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్తున్నా. అంటే 70 అనగా 70 గ్రామాలను దత్తత చేసుకున్నాడు. ఎవరి నేతృత్వంలో చేశాడంటే యంగ్మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ సహకారంతో చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈయన గ్రామీణ ప్రజల జీవితాలలో కీలక అంశాలైన మౌలిక అంశాలు తీసుకున్నాడు. మౌలిక అంశాలపై శిక్షణ ఇచ్చాడు. మౌలిక అంశాలు మార్తాండం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మా గురింతతోనే మౌలిక అంశాలు వచ్చింది. మొత్తానికి మార్తాండం అనగానే 21వ సంవత్సరంలో మారుతాను, ఇంకా మారకపోతే 70 సంవత్సరాల తర్వాత మారనగా 70 గ్రామాలు తీసుకున్నాడు. గమనించాలి, యంగ్మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ నేతృత్వంలో జరిగింది. ఏ అంశాలపై శిక్షణ ఇచ్చాడంటే, గమనించాలి, మౌలిక అంశాలు మార్తాండం ఇలా గుర్తుపెట్టుకోవచ్చా? సంవత్సరం గుర్తుపెట్టుకోవచ్చు, మౌలిక అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 70 గ్రామాలు తీసుకోవడం జరిగింది. ఇంకా మార్తాండం అనేది ఎక్కడ ఉందంటే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శ్రీనికేతన్ ప్రయోగం 1921. శ్రీనికేతన్, శ్రీనుకు ఎన్ని సంవత్సరాలు అండి? శ్రీనుకు 21 సంవత్సరాలు.
ఆ శ్రీనుకు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు 20 సంవత్సరాల్లో గురక పెట్టాక అని చెప్పినాం. నేను మారుతున్నానని ఏం చెప్పాడు? మారుతాండం 21 చెప్పాడు. ఎవరైనా ఆ స్త్రీనే ఈ శ్రీనికేతన్ ప్రయోగం గమనించాలి. 1921. దీన్ని కూడా అలా గుర్తుపెట్టుకోవాలి, దీని లింక్ బేస్ గుర్తుపెట్టుకోవాలి. అసలు ముందు ఏదో చూద్దాం. అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ సమాజ వికాసానికి కృషి చేశాడు. నేను పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో శాంతినికేతన్ విద్యా సంస్థలో బోధన చేస్తుండగా ఆ బోధన నేపథ్యంలో కూడా ఈ యొక్క సమాజ వికాసానికి కృషి చేయడం జరిగింది. శ్రీనికేతన్ అనగానే శ్రీనుకు ఎంత వయసు? 21 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. అయితే గమనించాలి, 1921లో ఆత్మ గౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడం గమనించాలి. సాధించడం గురించి ఒక ప్రయోగం చేయడం జరిగింది. ఎవరంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అయితే ఈయన ఏం చేశాడు, ఏ అంశాలను తీసుకున్నాడంటే ఒకసారి గమనించండి. 1, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం. 1, వయోజన విద్య. 2, ఆరోగ్య సంరక్షణ మొదలైన వాటి ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేశాడు. అనగా అసలు మన శ్రీనికేతన్ అనగానే మనకేం గుర్తు రావాలి? శ్రీనుకు 21 సంవత్సరాలు గుర్తు రావాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన పదం ఉంది. ఇక్కడ ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధి. ఇప్పుడు ఆత్మగౌరవం ఎవరికి ఉంటుంది? గమనించాలి, రవీంద్రనాథ్ ఠాగూర్. గొప్ప వ్యక్తులకే ఆత్మగౌరవం ఉంటుంది. ఆ ఆత్మగౌరవం చంపుకోకుండా ఆ యొక్క ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధి సాధించండి అని చెప్తున్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మొత్తాన్ని గమనించాలి. శ్రీనికేతన్ అనగా శ్రీనుకు ఎంత వయసు? 21 సంవత్సరాలు. అయితే ఈయన ఏ అంశాలను తీసుకొని సమాజ వికాసానికి తోడ్పడ్డాడంటే 3 అంశాలు తీసుకున్నాడు. ఏంటి అంటే 1, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయమన్నాడు. 2, వయోజన విద్య పెంపొందించమన్నాడు. నెక్స్ట్, ఆరోగ్య సంరక్షణ మొదలైన అంశాలపై ఆయన శిక్షణ ఇస్తూ ఆయన సమాజ వికాసానికి తోడ్పడడం జరిగింది. అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలి? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మామూలుగా ఏం చేయండి, శాంతినికేతన్లో ఏం చేశాడంటే గమనించాలి. ఈయన ఒక చిన్న కుటీరం, మామూలుగా అయితే కుటీర పరిశ్రమలు తెలుసు. కుటీరం అని కదండి, ఒక చిన్న గుడిసె మాదిరి కదా, అలా గుర్తుపెట్టుకుందాం. ఒక కుటీరములో వయోజనులందరినీ పిలిచాడంటండి. ఒక కుటీరములో ఈ యొక్క వయోజనులందరినీ పిలిచి వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు? ఆరోగ్య సంరక్షణ గురించి చెప్తున్నాడు అని గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీనికేతన్, శాంతినికేతన్ అనే సంస్థలో ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. శ్రీనుకు ఎంత వయసు? 1921. ఇంకా అలాంటి మహానుభావుడు ఏం చెప్తాడండి? ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధి సాధించని చెప్తాడు. ఇంకా ఆయనకి ముఖ్యమైన అంశాలు వేటిపై శిక్షణ ఇచ్చాడంటే గమనించాలి. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తురాగానే కుటీరంలో వయోజనులందరినీ కూర్చోపెట్టుకొని ఏం చెప్పాడు? ఆరోగ్య సూత్రాలు చెప్పాడని గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్లు కూడా గుర్తుంటాయి. గమనించండి, గురకావనగా 20 సంవత్సరాలు గురక పెట్టకూడదు. గురక పెడితే బ్రెయిన్ లేనట్టే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రయోగంలో ముఖ్య అంశాలు, గురక పెట్టకుండా నువ్వు కష్టపడి వ్యవసాయం చేయి, నీకు ఆరోగ్యం వస్తుంది, అప్పుడు అభివృద్ధి చెందుతూ నీకు వివాహం అవుతుందని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మార్తాండం మౌలిక అంశాలు. ఎప్పుడు మారాలి? 20 సంవత్సరాలకు నువ్వు మారకపోతే 21 సంవత్సరాలకు మారు. ఇంకా నీకు 70 సంవత్సరాలకు నువ్వు మారాల్సిన అవసరం కూడా లేదు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, శ్రీనుకు ఎంత వయసు అంటే 21 సంవత్సరాలు. ఎవరు? శ్రీనికేతన్, శాంతినికేతన్ కలకత్తాలో ఉండే రవీంద్రనాథ్ ఠాగూర్ కృషి చేయడం జరిగింది. ఈయన ముఖ్యమైన వ్యక్తి, ఆత్మ గౌరవంతో స్వయం సమృద్ధి సాధించని చెప్పాడు. నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తు రాగానే మనకు ఏ అంశాల్లో శిక్షణ ఇచ్చాడంటే, 1, ఒక చిన్న కుటీర పరిశ్రమలు ఏం చెప్పాడు? వయోజనులందరినీ కూర్చోబెట్టుకున్నాడు, వయోజన విద్య. నెక్స్ట్ వాళ్ళు కూర్చోబెట్టుకుని ఏం చెప్పాడు? నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ గురించి చెప్పాడు. ఓకేనా? ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే ఆస్కారం ఉంది. ఒక్కసారి వినడం ద్వారా కూడా మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఇంతవరకు నమస్కారం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.